జీవన ఒక పక్క రోడ్డు మీద నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉండగా అటుగా వెళ్తున్న జ్యోతి జీవనను చూసి వెంటనే కార్ స్టాప్ చేస్తుంది. ఏంటి జీవన, మేము మాట్లాడకుంటే మమ్మల్ని వదిలేయాలా అనుకున్నావా అని జ్యోతి అనగానే అప్పుడు జీవన మాత్రం ఏంటమ్మా, నేను ఎంత మాట్లాడదామన్నా మీరే కదా నన్ను దూరం పెడుతున్నారు అని జీవన అంటుంది. అప్పుడు జ్యోతమ్మ మాత్రం అంటే మీ నానమ్మ మెట్ల మించి కింద పడినా కూడా నీకు తెలిసినా కూడా నువ్వు మీ నానమ్మను చూడడానికి ఇంటికి రాలేదు అంటే మా మీద ప్రేమ లేనట్టే కదా అని జ్యోతమ్మ అనగానే అప్పుడు జీవన అదేంటి మమ్మీ అలా మాట్లాడతావు, మీరంటే నాకు చాలా ఇష్టం కదా అని జీవన అంటుంది. అప్పుడు జ్యోతమ్మ మా మీద ప్రేమే ఉంటే నువ్వు ఆ కుట్టి చెప్పినట్టు ఎందుకు చేస్తావు, చైతన్యని పెళ్ళి ఎందుకు చేసుకుంటావు అని జ్యోతమ్మ అంటూ ఉంటే అంతలోనే ఆనంది అక్కడికి వచ్చి అది కాదు జ్యోతమ్మ, అసలు జీవన పెళ్ళికి నాకు ఎటువంటి సంబంధము లేదు, నిజం జ్యోతమ్మ, నమ్ము నమ్ము అని ఆనంది అంటుంది. అప్పుడు జ్యోతి చూడు ఆనంది, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినడానికి చెప్పడానికి నీకు సిగ్గు లేకపోయినా వినడానికి మాకు సిగ్గుంది, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, నీ మొహం చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అని జ్యోతమ్మ అంటుంది. ఆ మాటలు విన్న ఆనంది చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి ఈ జీవన నన్ను జ్యోతమ్మ ముందు సూర్యబాబు ముందు తలెత్తుకోకుండా చేసింది, నా నిజాన్ని ఎలా నిరూపించాలి అని చెప్పి ఇక ఆనంది గుడిలో ఒక పక్క కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన పూజారి గారు ఏంటమ్మా కుట్టి, ఏంటి అంతలా బాధపడుతున్నావెందుకు అనగానే అప్పుడు కుట్టి మాత్రం ఏం చేయం పూజారి గారు, నా కుటుంబమే నన్ను అసహించుకుంటుంది, నేను ఎంత చెప్పినా ఆ జీవన పెళ్ళి చేయలేదంటే అమ్మ నాన్న నన్ను నమ్మడం లేదు, వాళ్ళ ముందు నేను ఏ తప్పు చేయలేదని ఎలా నిరూపించుకోవాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి ఇక కుట్టి అనగానే అప్పుడు పూజారి గారు చూడు కుట్టి, అసలు నువ్వే జీవనవని అసలు నిజాన్ని జ్యోతమ్మకి సూర్యబాబుకి నేను చెప్తాను అని పూజారి అంటాడు. అప్పుడు ఆనంది లేదు పూజారి తాత, ఇప్పుడు నువ్వు చెప్పినా వాళ్ళు నమ్మరు అని కుట్టి అంటుంది. అప్పుడు పూజారి అమ్మ ఆ రోజు గుడిలో ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగిందో మొత్తం చెప్పమ్మా అనగానే అప్పుడు ఆనంది జరిగిన విషయం మొత్తం కూడా పూజారికి చెప్తుంది. ఇక వెంటనే పూజారి గారు చూడు కుట్టి, ఇన్ని రోజులు నువ్వు ఆ జీవన చెప్పినట్టు చేశావు, కానీ ఆ గుడిలో సీసీ కెమెరా ద్వారా నీ నిజ స్వరూపాన్ని నువ్వు ఏ తప్పు చేయలేదని మీ అమ్మా నాన్నల ముందు నిరూపించి నువ్వే ఆ ఇంటికి అసలైన వారసురాలవని జ్యోతమ్మతో చెప్తాను అని చెప్పి పూజారి అంటాడు. అప్పుడు ఆనంది లేదు తాత, ఇప్పుడు నువ్వు అలా చెప్తే జీవన జీవితం నాశనం అయిపోతుంది, వదిలేయి తాత అని ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పూజారి మాత్రం లేదు, ఆ ఇంటి వారసురాలు ఇన్ని కష్టాలు పడుతూ ఇన్ని బాధలు పడుతూ బ్రతికేస్తూ ఉంటే ఆ నిజం తెలిసి కూడా నేను ఆనందికి ఎందుకు అన్యాయం చేయాలి, అందుకే ఆనందినే ఆ ఇంటి వారసురాలని ఆ జ్యోతమ్మ సూర్యబాబుల కూతురు కుట్టి అని నేను జ్యోతమ్మకి సూర్యబాబుకి నిజం చెప్తాను అని పూజారి గారు అనుకుంటాడు. మరి పూజారి గారు జ్యోతమ్మకి ఆనందినే నీ సొంత కూతురని మరి జ్యోతమ్మకి చెప్తాడో లేదో మా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.